ఆపరేషన్ సిందూర్ 2.4 ఒక్క రాత్రి, ఒక్క రాత్రి, జస్ట్ ఇమాజిన్, కాలరాత్రి అయిపోయింది పాకిస్తాన్కి. అంటే అసలు ఇది నిన్న మొన్న ఏం జరిగింది, ఆపరేషన్ సిందూర్ 1.0 అయిపోయింది. సో దీని తర్వాత ఏం జరిగిందో, మొన్న ఏం జరిగిందో చెప్తున్నాం. బట్ నిన్న కూడా కొన్ని డెవలప్మెంట్స్ అయ్యాయి. అసలు ఈ ఆపరేషన్ సిందూర్ 2.0 స్టార్ట్ చేయడానికి పాకిస్తాన్ యాక్షన్ కారణం, అండ్ దానికి మనం రిటాలియేట్ అయ్యాం. సో నిన్నంతా ఏం జరిగింది తెలుసుకుందాం ఈ వీడియోలో. జస్ట్ ఒక్క రాత్రి దాడులు చేస్తాం, రిటాలియేట్ అవుతా ఉన్న వాళ్ళంతా ఇల్లు వదిలి పారిపోయారు. వీళ్ళందరి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహవేదిక. ఆపరేషన్ సిందూర్ 2.0. మీ అందరినీ 1.0 ఆపరేషన్ సిందూర్ మనకు టూ ఫేజెస్లో జరిగింది. మొన్న May 8th, May 7th జరిగితే, నిన్న మళ్ళీ May 8th నైట్, అంటే నిన్న అర్ధరాత్రి, నిన్న రాత్రి 8 నుంచి మొదలు పెడితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు ఈ ఆపరేషన్ జరుగుతూనే ఉంది వేరియస్ ప్లేసెస్లో. సో మొత్తం ఇందులో పాకిస్తాన్లో ఉన్న 6-7 సిటీస్ని టార్గెట్ చేశారు ఇండియన్స్. మన ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కానీ, అన్నీ అంతా కలిపి 7 సిటీస్ని, మెయిన్గా ఉన్న సిటీస్ని టార్గెట్ చేశారు. సో 1.0 మీ అందరినీ ఎంత సాటిస్ఫై చేసిందో తెలియదు, కానీ నాకైతే 2.0 ఈజ్ వెరీ సాటిస్ఫైడ్. బికాస్ 1లో మనం కొంతమందిని మాత్రమే చంపగలిగాం, ఇంకా 2లో కూడా అందరినీ చంపామని కాదు, బట్ ఒక భయాన్ని పుట్టించాం. ముఖ్యంగా పరదాల వెనకాల ఎవరైతే దాక్కొని ఉన్నారో, దీనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారో, జైషే మహమ్మద్ని కానీ, ఐఎస్ఐని కానీ, లష్కరే తోబాయిని కానీ టార్గెట్ చేసాం. బట్ ఈసారి టార్గెట్ చేసింది ఎవరిని? వాళ్ళందరూ డైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాళ్ళు, బట్ వీళ్ళు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ మిలిటరీ కానీ, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదానిపైన ఈసారి ఇండైరెక్ట్గా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపైన టార్గెట్ చేసాం. అండ్ దీనికి రీజన్ లేకపోలేదు. మొన్న మనం చెప్పుకున్నాం, విదేశాంగ శాఖ సెక్రటరీ గారు చెప్పారు, పాకిస్తాన్ యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది అని. అండ్ యాజ్ వెల్ as నిన్న కొన్ని డెవలప్మెంట్స్ అయ్యి, ఇది అరౌండ్ మార్నింగ్ 11-11:30 ఆ టైంలో, నిన్న మార్నింగ్ పంజాబ్లో ఒక మిసైల్ కనిపించింది. ఈ మిసైల్ ఏంటంటే, ఒక మిసైల్ని పాకిస్తాన్ వాళ్ళు సంధించారు. దాని మన యాంటీ మిసైల్ రోల్స్, ఇక్కడ S-400 ఈజ్ అ కీ రోల్. S-400 మొన్న నైటే మన వాళ్ళు అక్కడ మన S-400 డిఫెన్స్ సిస్టమ్ మన వాళ్ళు మొన్నే అక్కడ యాక్టివేట్ చేసి పెట్టారు. ఏమన్నా జరగచ్చు, ఏదైనా జరిగితే ఇది ఈజీగా ట్యాకిల్ చేయగలదు అని. S-400 ఎంత బాగా అటాక్ చేయగలదు, అంతే బాగా డిఫెండ్ కూడా చేయగలదు. అండ్ శత్రువుల నుంచి వచ్చే ప్రతి డ్రోన్ని కానీ, ప్రతి అటాక్ని కానీ ఇది సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని అక్కడికక్కడ గాల్లోనే నేనమట్టం చేయగలదు. సో దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ ఈ S-400 సొంతం. ఇది మనం రష్యా నుంచి తీసుకున్నాం 2008లో, అందరికీ తెలిసిందే. అండ్ దీంట్లో ఒక 3 పార్ట్స్ ఉంటాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, ఆపరేషన్ సిస్టమ్ కానీ, ఏవైనా సరే ఉంటాయి. సో మొత్తం ఈ 3 ఫేజెస్లో మనకి ఒక దాంట్లోనేమో క్షిపణులు అన్నీ ఉంటాయి. ఆ క్షిపణుల్లో మనం విమానాల్లో ఉంటాయి. ఏదైతే ఆ విమానం ఉంటుందో దీని లోపల, సో దాంట్లో ఉంటాయి. కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే ప్రతి ఆర్డర్ని కూడా ఫాలో అయిన తర్వాత మాత్రమే మన వాళ్ళు క్షిపణులు ప్రయోగిస్తారు. బట్ ఇంకొక సైడ్ ప్యారలల్గా దీనికి డిఫెన్స్ కూడా అట్లనే ఉంటుంది. ఎవరన్నా అటాక్ చేస్తే దీనికి కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పెద్దగా పనేమి ఉండదు. ఎవరన్నా అటాక్ చేస్తారంటే ఆటోమేటిక్గా వాటిని ఇవి నేనమట్టం చేసేయగలవు. సో ఇది S-400 నిన్న పంజాబ్ అమృత్సర్లో ఏవైతే అటాక్ జరిగిందో, దాంట్లో S-400 ఈజ్ వెరీ కీ రోల్ ప్లే చేసింది. అక్కడ అమృత్సర్లో ఒక మిసైల్ ప్రయోగించింది పాకిస్తాన్. సో దాన్ని మన యాంటీ మిసైల్ డ్రోన్స్ త్వరగానే పసిగట్టే దాన్ని కూల్చాయి. అండ్ దాని శకరాలు కొన్ని కింద పడ్డాయి, పొలాల్లో పడ్డాయి. సో దట్ ఆ పొలాల్లో నుంచి కొంతమంది ఫార్మర్స్ తీసుకెళ్ళి ఆర్మీ వాళ్ళకి ఇవ్వటం, ఆర్మీ వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి ఫోరెన్సిక్లో టెస్ట్ చేయంగా తెలిసిందంటే ఈ వెధవలే ప్రయోగించారు, ఎవరో కదా పాకిస్తాన్ వెధవలే ప్రయోగించారు. సో యాజ్ వెల్ అది నేను మన హోమ్ మినిస్ట్రీ కానీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కానీ, డిఫెన్స్ కానీ అందరూ కూడా స్పాట్ ఆన్ ఉన్నారు. ఎవ్రీ మూమెంట్ స్పాట్ ఆన్ ఉన్నారు. సో మొత్తం పాకిస్తాన్ ఫస్ట్ మనం 6 సిటీని టార్గెట్ చేసుకుంది, వీళ్ళు 12 సిటీలు టార్గెట్ చేశారు. అది పఠాన్కోట్ కావచ్చు, మనకి జమ్మూ, శ్రీనగర్, జలంధర్, అమృత్సర్, ఇంకా బటియాన్ కానీ, ఇంకా కొన్ని సిటీస్ ఎక్సెట్రా, ఇట్లా 12 సిటీస్ని మొత్తం టార్గెట్ చేస్తారు వీళ్ళు. మామూలుగా టార్గెట్ చేయలేదు. మిసైల్స్ ఇందులో 15 నెంబర్స్ మనకి నార్మల్ సిటిజన్స్ చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు. ఇది నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ప్రెస్ మీట్లో వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఫిగర్. ఇది అరౌండ్ ఇది 6:37 ఆ టైంలో జరిగింది ఈ ప్రెస్ మీట్ అంతా కూడా. అండ్ యాజ్ వెల్ అది నిన్న అఖిలపక్ష మీటింగ్ కూడా జరిగింది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ని ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,
వీళ్ళిద్దరూ కూడా దీన్ని మొత్తం ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అండ్ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. ఆపరేషన్ సింధూర్కి ఏం చేసినా సరే పాకిస్తాన్కి మేము ఏం చేసినా సరే మేము అందరం సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి ఒక ముక్త కంఠంతో ఇండియా మొత్తం చెప్తుంది. అండ్ సంఘీభావంగా కొన్ని ర్యాలీలు కూడా జరిగాయి. బట్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే నేను మొత్తం 12 సిటీస్ పైన టార్గెట్ చేశారు. అండ్ చాలా చోట్ల సివిలియన్స్ని చంపేశారు. అండ్ ఇళ్ళ పైన టార్గెట్ చేస్తున్నారు. సిగ్గు ఉండాలి కదా మీకు కొంచెమైనా. మీ సివిలియన్స్ని మేము ఎప్పుడైనా టార్గెట్ చేసామా? ఒకటి చెప్పండి, మీ సివిలియన్స్ మేము ఎప్పుడైనా టార్గెట్ చేసామా? ఏదైనా ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్మీతో తేల్చుకోండి. సివిలియన్స్ జోలికి వచ్చి ఏమీ తెలియని ఆయుధాలు లేని వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటే ఇక్కడ మీ పిరిగితనం బయటపడలేదా? మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళి ఇంకొక పాయింట్ ఏంటంటే, నిన్న ఒక లెటర్ పెట్టారు IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అందరికీ ఒక లెటర్ పెట్టారు. మేము యుద్ధం వల్ల చాలా నష్టపోయాము, సో కాబట్టి మాకు కొంచెం సహాయం చేయండి, మమ్మల్ని ఇండియాకు తుక్కురా కొడుతున్నారు, ఇక్కడ మాకు కొంత డబ్బులు కావాలి, అటువైపు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇటువైపు ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మాకు బాగా ఎక్కువైపోయాయి, సో దట్ మాకు కొంత రెసిస్టెన్స్ ఇవ్వండి, మా స్టాక్ మార్కెట్లన్నీ ఒక్క బోర్డులా నిలువన పడిపోయే కింద అని చెప్పేసి ఒక మాట అన్నారు. కొంచెం ఉండాలి కదా అడుక్కోవడానికి. మీరు యుద్ధం స్టార్ట్ చేశారు, మీరు పెంచి పోషించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి మీరు డబ్బులు ఇచ్చుకుంటూ మా పైన అటాక్ చేస్తే మళ్ళీ మేము తిరిగి రిటాలియేట్ అవుతూ మేము కొడితే పోయి మీరు దిక్కు లేకుండా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటారు. ఏమనంటే FJ-17 మా దగ్గర ఉందంటారు. FJ-17 నిన్న మనం కూల్ చేసాం, అందులో ఒక పైలట్ బయటకు వస్తే దానివల్ల మన వాళ్ళు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అటాక్స్ అన్నీ కూడా పాకిస్తాన్ చేసింది నిన్న మార్నింగ్ పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాత ఈవినింగ్ మనం చాలా ఫాస్ట్గా రిప్లై ఇచ్చాం. మన డ్రోన్స్ కొన్ని ఉన్నాయి. సో డ్రోన్స్ నిన్న కరాచీలో మనకు అందరికీ తెలుసు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒకటి జరుగుతుందండి, PSL, మన IPL లాగా. IPLకి ఒక పోటీ అనమాట ఇది. సో IPLకి పోటీ అని కూడా అనలేదు, మన IPL ఎక్కడో ఉంటే ఇది ఎక్కడో ఉంది. సో ఆ మ్యాచ్ జరిగే కొన్ని గంటల ముందు కరాచీ క్రికెట్ స్టేడియం పైన అటాక్ జరిగింది. సో దాంతో అక్కడి నుంచి మ్యాచ్ని రావల్పిండి నుంచి మళ్ళీ ఇప్పుడు లీగ్ ఏదో దుబాయ్కి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. అక్కడ ఉన్న క్రికెటర్స్ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతాం అన్నట్లు చెప్తున్నారు. అండ్ ప్యారల్గా నేను USA కొన్ని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసిన వాటి గురించి కూడా మాట్లాడదాం. బట్ ఫస్ట్ మనం చేసిన అటాక్స్ దగ్గరకు వద్దాం ఒకసారి. మనం కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ఇట్లా మనం కూడా కొన్ని సిటీస్ పైన ప్యారల్గా అటాక్ చేసాం డ్రోన్స్ తోటి. మొత్తం పాకిస్తాన్ నుంచి 50 డ్రోన్స్ మనం కూల్ చేసాం. వేరాజ్ మనం కూలుస్తూనే రాత్రి 8:30 నుంచి మార్నింగ్ 3:30-4 వరకు కూడా దొరికిన వాడిని దొరికినట్లే కొట్టాం. మామూలు కాదు. ఇస్లామాబాద్లో కొట్టిన కొట్టుడికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు వదిలి పారిపోయాడు. ఇది జరిగిన ఒక అటాక్ అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దగ్గరలోనే జరిగింది. సో మనోడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మొన్న ఏమో రిటాలియేట్ అవుతాం, మేము తిరిగి అటాక్ చేస్తామని చెప్పి మనగాడు ఈసారి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అట్లుంటుంది మరి. అందుకే ఆపరేషన్ సింధూర్ 2.0 ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా దగ్గర వరకు వస్తే మాత్రం 1తో పోలిస్తే 2 ఈజ్ వెరీ హైలీ సాటిస్ఫైయింగ్. అండ్ మనందరికీ కూడా, ఎందుకంటే దీనికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి. ఇంకెక్కడి నుంచి మార్నింగ్ 8:30కి ఇంకోటి, ఈరోజు మార్నింగ్ 8:30కి వచ్చిన న్యూస్ ఇది. మిలిటరీ పోస్ట్ కూడా ఒకటి కూల్ చేసామని చెప్పి ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అండ్ పాకిస్తాన్ అటాక్స్ని మనం ఎలా రిసెస్ చేసాం అన్నీ కూడా ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అండ్ ప్యారలల్గా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఆడుతున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కంట్రీకి రిటర్న్ రావాల్సిందిగా ఆ కంట్రీస్ బోర్డ్స్ కానీ కంట్రీ గవర్నమెంట్స్ కానీ రిక్వెస్ట్ పెట్టాయి ఆల్రెడీ. సో మీ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు అర్జెంటుగా కంట్రీస్కి వచ్చేయండి అని చెప్పి, ఇంక్లూడింగ్ వెస్టిండీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో పాకిస్తాన్లో మీకు అర్థమవుతుంది, మీ దగ్గర ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు. ఈవెన్ మీ ప్లేయర్స్ కూడా, మీ వాళ్ళు కూడా, మీ జనాలు కూడా అక్కడ ఉండడానికి అంతగా ఇష్టపడటం లేదు. సో దట్ ఇంకా చూస్తే USA కూడా ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. మీ USA సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్లో ఉన్న USA సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్తే సేఫ్ షెల్టర్స్లో కన్నా వెళ్ళండి, లేకపోతే కంట్రీ కన్నా వచ్చేయండి. పాకిస్తాన్లో ఉండటం అంత మంచి పద్ధతి కాదు అని చెప్పి అమెరికన్ ఎంబసీ నిన్న ఒక నోట్ రిలీజ్ చేసింది. సో పాకిస్తాన్లో ఉండటానికి ఎవరు సేఫ్ కాదు. ఈవెన్ చైనా కూడా ఇండియాతో అనవసరంగా వెళ్ళొద్దు, బార్డర్ టెన్షన్స్ తగ్గించుకోండి అని చెప్పి ఇద్దరికీ చెప్పింది. బట్ చైనా అని మనం నమ్మటానికి లేదనమాట.
సో వాట్ ఎవర్ ఇట్ మేబీ కంట్రీస్లో ఎవరు కూడా పాకిస్తాన్తో ఉండటానికి ఇష్టపడటం లేదు, పాకిస్తాన్ ఉండటానికి ఇష్టపడటం లేదు. అయినా ప్యారలల్గా మనం 7 సిటీస్లో అటాక్ చేసాం. అవి కరాచీలో 1971 తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అటాక్ చేసాం. ఇండియన్ ఆర్మీ కరాచీకి వెళ్ళి మరీ అటాక్ చేసింది. నేవీ మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుంది కదా, ఐఎన్ఎస్ విక్రాంత్ కొన్ని మిసైల్స్ అక్కడ ప్రయోగించింది. సో అక్కడ చాలామంది భయం గుప్పెట్లో పాకిస్తాన్ నుంచి పారిపోతున్నారు ఇప్పటికీ. అండ్ అక్కడ నేషనల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు వార్ భయంతో. ఇదే టైం అనుకున్న బలూచిస్తాన్ వాళ్ళు కూడా 6 మందిని నిన్న 6 మంది పాకిస్తాన్ ఆర్మీ, మొన్న 7 మంది, నిన్న 6 మంది అండ్ చాలామందిని చంపేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా మెయిన్ స్ట్రింగ్ అంతా కూడా బార్డర్లో ఉంది. సో అసలు ఇంకా ఆర్మీ ఎక్కడ ఉందో కానీ అక్కడ మొత్తం అంతా బార్డర్లోనే పెట్టారు. ఇంకా బలూచిస్తాన్ ఊరుకుంటాడు, దొరికిందే ఛాన్స్ వేసేసాడు శుభ్రంగా. వాళ్ళు అడ్డుకునే వాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. పాకిస్తాన్లోకి సింధు వరకు దూసుకొని వచ్చారు వాళ్ళు. సింధు వరకు దూసుకొని వచ్చిన వాళ్ళు ఇంకా సింపుల్గా పాకిస్తాన్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీకి వెళ్తున్న ఫుడ్ని కానీ, పాకిస్తాన్ ట్రక్స్ని కానీ, మిలిటరీ వార్ ట్యాంకర్స్ ఉన్నాయి వాటిని వాటిని కూల్చేశారు. సో ఏం జరుగుతుందనే చూడాలి. ఇంకా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, రాత్రంతా కూడా జరిగిన ఈ యుద్ధాలని వీటన్నిటిని కూడా చూస్తూనే ఉన్నారు. అండ్ మనం ఆల్రెడీ వీఆర్ ఎట్ ద వార్, మనం వార్ ఫీల్డ్లో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు ఐపీఎల్ కూడా క్యాన్సిల్ చేయాలి, వాయిదా వేయరన్న ఒక న్యూస్ వస్తుంది. అండ్ రాత్రి పంజాబ్ ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా అక్కడ మధ్యలో ఆపేశారు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. అక్కడ ఇంకా మిసైల్స్ పేలుతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఏమవుతుందనే చూడాలి. ఇవి ఇంకా డీటెయిల్స్ రావాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అందరికీ డిప్లొమాటిక్గా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నారు. యూఎస్ఏ కానీ రష్యా కానీ వాళ్ళ మద్దతు కూడగొట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.